సిఆర్సి ఆధ్వర్యంలో రావులపాలెం పోతంశెట్టి రామిరెడ్డి గారి పార్కు వద్ద సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు, వేమన జయంతి సంబరాలు 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకం అంతా కూడా గర్వపడే విధంగా గొప్ప స్థాయిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం గర్వించదగిన విషయంగా తెలియజేస్తూ సిఆర్సి కమిటీ సభ్యులను, సిఆర్సి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. సంక్రాంతి సంబరాలు జరగడం ఒక ఎత్తు, దానిని ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో జరిగే స్థాయిలో చాలా గొప్ప గొప్ప ప్రదర్శనలు, సెలబ్రిటీలు, మనం చూడలేనటువంటి కార్యక్రమాలు రావులపాలెం ఈ సంక్రాంతి సంబరాలకు రప్పించి ప్రజలందరూ కూడా ప్రదర్శనలు తిలకించి సంతోషపడే విధంగా చాలా గొప్పగా ఈ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా గర్వించదగ్గ విషయం. ఇప్పుడే ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాకు తెలుసుండి మరి ఈ జిల్లాలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు మనం చూడలేదు. ఇది మనకు, మన ప్రాంతానికి, మన ప్రజలకి కూడా సంక్రాంతి సందర్భంగా పిల్లలు, మహిళలు, పెద్దలు, అలా ప్రతి ఒక్కరూ వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, వారి యొక్క గేమ్స్, అనేక కార్యక్రమాలు మేళవించి అన్ని వర్గాలు, అన్ని స్థాయిలు, వయసుల వారికి ఉపయోగపడే విధంగా చాలా బాగా వేలాది మంది, ఇంచుమించుగా ఒక 50-60 వేల మంది ఇప్పుడు 13వ తేదీ 18వ తేదీ అంటే 6 రోజుల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సంతోషంగా గడిపే విధంగా ఈ సంబరాలు ఏర్పాటు చేశారు. వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని, ప్రజలందరూ కూడా వీటిని వారి సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, అదేవిధంగా ఆత్రేయపురం వద్ద తేదీల్లో ఒక రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు, కేరళ తరహాలో డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ఇంకా 2-3 రకాల పడవల పోటీలు, రంగోలీ ముగ్గుల పోటీలు, పతంగులు, గాలిపటాల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 11, 12, 13 తేదీల్లో ఆత్రేయపురం వద్ద జరిగే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున బాగా నిర్వహించడానికి కూడా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి కూడా హాజరై ఆ పోటీలు తిలకించి వారు కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రావులపాలెంలో సంబరాలు నడుస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రజానీకాన్ని కోరుకుంటూ, సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రతీకగా కొత్తపేట నియోజకవర్గం క్రీడా రంగానికి కానీ మొన్న మధ్యనే సిఆర్సి ద్వారా కబడ్డీ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రావులపాలెం కానివ్వండి, కొత్తపేట కానివ్వండి, ఆత్రేయపురం కానివ్వండి, ఆలమూరు కానివ్వండి, 4 మండలాల పరిధిలో సంస్కృతి సాంప్రదాయాలు పరిడివిల్లే విధంగా ప్రజలకు అన్ని కార్యక్రమాలు నిర్వహించడంలో అందరూ కలిసికట్టుగా మన ప్రాంతం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే విధంగా కార్యక్రమాల్లో అందరూ సహకరించుకుని ప్రజలకు కనువిందు చేయాలని, పండగల సందర్భంలో యొక్క వేడుకలు నిర్వహించాలని, దానికి అందరి సహాయ సహకారాలు కూడా అందించుకోవాలని తెలియజేసుకుంటూ, సిఆర్సి వారిని అంటే మన రూపశిల్పి వెంకటరెడ్డి గారు, సిఆర్సి అధ్యక్షులు
శ్రీ తాడి నాగమోహన్ రెడ్డి గారు, అదే పెద్దలు రామకృష్ణారెడ్డి గారు, కార్యదర్శి అశోక్ రెడ్డి గారు, ఇంకా కమిటీ సభ్యులు ఉన్నారు. చక్కగా ఈ యొక్క సామాజిక స్ఫూర్తితో ఉండే కార్యక్రమాల నిర్వహణకు ముందుకు వెళ్ళాలని, మీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, కలిసికట్టుగా ప్రాంత ప్రజలకు మంచి కార్యక్రమాలు అందివ్వడం కోసం, వారి అభ్యున్నతి కృషి చేయడం కోసం ముందుకు వెళ్దామని చాలా సంతోషిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ. గత సంవత్సరం కూడా నేను పాంప్లెట్ చూసి అనుకున్నాను, చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారనేది. ఈనాడు కూడా అదే విధంగా ధీటుగా దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పేరెన్నికన్నటువంటి కళాకారులు ఎందరో యొక్క ఈ ప్రదర్శనలో, ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఇది మనం చూడాలన్నా, వారిని గురించి తెలుసుకోవాలన్నా మనకు సాధ్యం కానటువంటిది. అది మనకి మన రావులపాలు వస్తూ ఉంది. ఎందుకంటే పట్టణాల్లో గొప్పగా చెప్తారు, ఇదే కార్యక్రమాలు పట్టణాల్లో ఏదో మెట్రోపాలిటన్ సిటీల్లో చేస్తే చాలా గొప్పగా అనుకుంటారు. కానీ మన రావులపాలెం వచ్చేసరికి మనకి దాని యొక్క విలువ మనం అంచనా వేయలేం. అంత మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. దీన్ని అందరూ వినియోగించుకోమని కోరుతూ మరొక్కసారి సిఆర్సి వారిని